యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా యేసయ్య, ఈ సమయములో నీ వాక్యము ద్వారా మమ్మును బలపరచమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు భయభక్తులు కలిగియుండుట వలన మనకు బహుధైర్యము కలుగుతుంది. దేవుడు మనలను బలపరుస్తారు, బహుధైర్యమును అనుగ్రహిస్తారు. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు భక్తుని మీదకి ప్రాణాపాయము వచ్చినప్పుడు రాళ్ళు రువ్వి దావీదుని చంపుదము రండి అని జనులు ఆలోచన చేసినప్పుడు దావీదు తెలుసుకొని తన దేవుని యొద్ద విచారణ చేసి ప్రార్థించి అడగడం జరిగింది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవునిని బట్టి దావీదు భక్తుడు ధైర్యము కలిగి ఉండి ఎన్నో యుద్ధాలను జయించాడు, ఎన్నో సమస్యలను జయించాడు. దావీదునకు తోడుగా ఉన్న దేవుడు మనకును తోడుగా ఉంటారు. మన సమస్యలపై దేవుడు మనకు తోడుగా ఉండి విడిపించి మనకు బహుధైర్యము కలిగిస్తారు. అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు వ్రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంది, 8వ వచనం. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు సంఘములు కట్టడానికి, అనేకులను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడంలో నడిపించడానికి, అనేకులను ప్రభువు తట్టు త్రిప్పటానికి అపోస్తలుడైన పౌలుకి బహుధైర్యము క్రీస్తు యేసు వలన కలిగింది, దేవుని వలన అనుగ్రహింపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబములో, నీ పరిచర్యలో యేసుక్రీస్తు వారు మనకు సహాయం చేస్తారు, బహుధైర్యము కలిగిస్తారు. ప్రభువునందు విశ్వాసముంచండి, దేవుని యందు నమ్మకముంచండి. దేవుడు బహుధైర్యమును అనుగ్రహించి మిమ్మును, మీ కుటుంబములను, మీ పరిచర్యలను దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.